వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు 10th క్లాస్ నియంత్రణ సమన్వయం లెసన్ చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు నిన్న ప్రీవియస్ వీడియోలో వాయుగోణాల యొక్క ఉపరితలాన్ని విస్తరిస్తే ఎంత వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది అనే దానికి ఇక్కడ చూడండి. ఇది న్యూ టెక్స్ట్ బుక్, 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్. 80 చదరపు మీటర్లు అని ఇచ్చాడు కాబట్టి బుక్లో ఉన్నట్టుగా నేను ఇదే ఆన్సర్ ఇచ్చిన. అయితే కొంతమంది 80 కాదు 160 చదరపు మీటర్స్ అని ఇచ్చారు. అయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే 160 అనే ఇచ్చారు. న్యూ టెక్స్ట్ బుక్లో మాత్రం 80 చదరపు మీటర్స్ అని ఇచ్చారు. ఒక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వన్, వాసనను గుర్తించే గ్రాహకాలు. గ్రాహకాలు. సినాప్స్ అనగా రెండు నాడీ కణాలు కలిసే ప్రదేశాన్ని సినాప్స్ అంటారు. అసంకల్పిత ప్రతీకార చర్యాచాపాలు ఎక్కడ ఏర్పడతాయి? వెన్నుపాములో ఏర్పడతాయి. అసంకల్పిత ప్రతీకార చర్యాచాపం జరిగేటప్పుడు వెన్నుపాములో ఉండేటటువంటి మధ్యస్థ నాడీ కణాలు సమాచారాన్ని విశ్లేషిస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ అనగా మెదడుని వెన్నుపామును కలిపి కేంద్ర నాడీ వ్యవస్థ అంటారు. పరదీ నాడీ వ్యవస్థలో భాగాలు: వెన్నునాడులు, కపాల నాడులు. వెన్నునాడుల సంఖ్య 31 జత ఉంటుంది. కపాల నాడుల సంఖ్య 12 జతలు. మొత్తం పరదీ నాడుల సంఖ్య 43 జతలు. ఈ 12 ఈ 31 మొత్తం 43. మెదడులోని భాగాలు: మెదడులో ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ఆలోచనలు కలిగించే మెదడు యొక్క భాగం ముందు మెదడు. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే ఇంకా డెప్త్గా ఉంది ఇన్ఫర్మేషన్. మన ఛానల్లో వీడియో ఉంది సపరేట్గా మెదడు గురించి. ఒక్కసారి ఆ వీడియోని చూడండి, ఇంకా క్లారిటీ ఉంటుంది. ముందు మెదడులో వినికిడి, వాసన, చూపు మొదలైన వాటికి ప్రత్యేకించినటువంటి ప్రాంతాలని కలిగి ఉంటుంది. నెక్స్ట్, రక్తపీడనం, లాలాజలం స్రవించడం, వాంతులు అవ్వడం వంటి అనియంత్రిత చర్యలు మెదడులో ఏ భాగం ఆధీనంలో ఉంటాయి? వెనుక మెదడుకు సంబంధించినటువంటి మజ్జాముఖం. రక్తపీడనం, లాలాజలాన్ని స్రవించడం, వాంతులు అవ్వడం అనేటటువంటి అనియంత్రిత చర్యలు వెనుక మెదడులోని భాగమైనటువంటి మజ్జాముఖం ఆధీనంలో ఉంటాయి. సరళ రేఖ మార్గంలో నడవడం, సైకిల్ దొక్కడం, పెన్సిల్ తీసుకోవడం వంటి పనులు మెదడు యొక్క ఏ భాగం ఆధీనంలో ఉంటాయి? సరళ రేఖ మార్గంలో నడవడం, సైకిల్ దొక్కడం, పెన్సిల్ తీసుకోవడం ఇలాంటి పనులు వెనుక మెదడుకు సంబంధించినటువంటి అనుమస్తిష్కం. ఇది కూడా వెనుక మెదడులోని భాగమే. అనుమస్తిష్కం యొక్క ఆధీనంలో ఉంటాయి. అనుమస్తిష్కం ఏం చేస్తుందంటే నియంత్రిత చర్యల యొక్క ఖచ్చితత్వాన్ని, శరీర భంగిమను, శరీర సంస్థాస్థితిని కాపాడడంలో బాధ్యత వహిస్తుంది. కండర కణాలు వాటి ఆకారాన్ని ఎలా మార్చుకుంటాయి? కండర కణాలలో ప్రత్యేక ప్రోటీన్లను కలిగి ఉంటుంది. ఇవి నాడీ విద్యుత్ ప్రచోదనాలకు ప్రతిస్పందనగా కణంలో వాటి ఆకారాన్ని, అమరికని మార్చుకుంటాయి. అత్తిపత్తి ఏ కుటుంబానికి చెందినది? మైమోజా. అత్తిపత్తి మైమోజా కుటుంబానికి చెందింది. మైమోజా ప్యూడికా అంటాం. మొక్కల సమాచారాన్ని కణం నుంచి కణానికి ఎలా తెలియజేస్తాయి? విద్యుత్ రసాయన మార్గాలను ఉపయోగించి తెలియజేస్తాయి. మొక్కలు వాటి కణాల ఆకారాన్ని ఎలా మార్చుకుంటాయి? ఇంతకుముందేమో ఇక్కడ కణాల ఆకారం ఏది అడిగిన జంతు కణాలు. ఇవి కండర కణాలలో ఆకారాన్ని ఎలా మార్చుకుంటున్నాం కదా, ఇవి జంతు కణాలు. ఇప్పుడు వచ్చేసి మొక్కల యొక్క కణాల ఆకారాన్ని ఎలా మార్చుకుంటాయి అంటే కణంలోని నీటి పరిమాణాన్ని మార్చుకోవడం ద్వారా, కణంలోని నీటి పరిమాణాన్ని మార్చుకోవడం ద్వారా వాటి యొక్క ఆకారాన్ని మార్చుకుంటాయి. మొక్కలలో అనువర్తనాలు ఎన్ని రకాలు? 2 రకాలుగా ఉంటాయి. అవి అనువర్తన చలనాలు, నాస్టిక్ చలనాలు. మొక్కల్లో చలనాలు ఎన్ని రకాలు అనొచ్చు? 2 రకాలు, అనువర్తన చలనాలు, నాస్టిక్ చలనాలు. అనువర్తన చలనం అంటేనేమో ఉద్దీపనల దిశ, చలన దిశ నిర్ధారిస్తే అలాంటి చలనాలను అనువర్తన చలనాలు అంటాం. నాస్టిక్ చలనం అంటే ఉద్దీపనల దిశ, చలన దిశ నిర్ధారించకపోతే నాస్టిక్ చలనాలు అంటాం. అత్తిపత్తి మొక్కలో ఏ చలనం ఉంటుంది? అత్తిపత్తిలో ఉండే చలనాన్ని నాస్టిక్ చలనం అంటాం. స్పర్శానువర్తనానికి సంబంధించినటువంటి నాస్టిక్ చలనం. అత్తిపత్తిలో ఏమవుతుంది అంటే టచ్ మీ నాట్ ప్లాంట్ అంటాం కదా, ప్లాంట్ లీవ్స్ని టచ్ చేయగానే ఆ ఆకులు ముడుచుకుంటాయి. ఎందుకంటే ఆ ఆకులలో పత్రం ఏమంటుంది అంటే తల్పం అంటే పత్రపీఠం ఉంటుంది. ఆ పత్రపీఠంలో ఉండేటటువంటి నీరు మొత్తం కూడా బయట వైపుకి వచ్చేసి అది ముడుచుకొని పోతుంది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత యథాస్థితికి రావడం వల్ల ఆకులు ఎప్పటిలాగా రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ చలనం ఏంటిది అంటే నాస్టిక్ చలనం. ఇది కూడా స్పర్శ వల్లనే జరుగుతుంది, మనం టచ్ చేసినప్పుడే జరుగుతుంది కాబట్టి ఇది కూడా స్పర్శానువర్తనమే. కాకపోతే ఇక్కడ తేడా ఏంటిదంటే స్పర్శ వల్లనే జరుగుతుంది కానీ అది దిశను నిర్ధారించట్లేదు. కాబట్టి ఈ చలనాన్ని నాస్టిక్ చలనం అని పిలుస్తాం. నులితీగలలో చలనం, ఇక్కడ కూడా స్పర్శానువర్తనమే. ఇక్కడ తేడా చూడండి. నులితీగలు అంటే సొర కానీ బీర కానీ ఇలాంటి
బలహీన కాండం కలిగినటువంటి తీగలకి మనం ఒక ఆధారాన్ని కనుక ఇచ్చినట్టయితే ఆ ఆధారాన్ని అంటి పెట్టుకునేవి పెరుగుతాయి. అదేమవుతుందంటే ఆ స్పర్శ ఎటువైపు ఉంటే అటువైపుగా ఆ మొక్క పెరగడం జరుగుతుంది. ఇక్కడ స్పర్శ అనేది ఏం చేస్తుంది, దిశను నిర్ధారిస్తుంది, పెరుగుదల యొక్క దిశను నిర్ధారిస్తుంది. కాబట్టి ఇది అనువర్తన చలనం అవుతుంది. ఈ స్పర్శ అనువర్తనం అనేది అనువర్తన చలనం. అత్తిపత్తిలోనేమో ఇక్కడ దిశను నిర్ధారించట్లేదు కాబట్టి అది నాస్టిక్ చలనం. కాంతి అనువర్తనం అనగా, కాంతి అనువర్తనం అంటే కాంతి వైపుకి పెరుగుదలను చూపించడం, కాంతికి అనుగుణంగా పెరగడాన్ని కాంతి అనువర్తనం అంటాం. ఉదాహరణకి ఇక్కడ కిటికీలో ఉన్నటువంటి మొక్క, కిటికీ దగ్గర ఒక ప్లాంట్ని కనుక మనం కుండీలో పెంచినట్టయితే ఆ మొక్క ఎటువైపు పెరుగుతుంది అని అడిగితే ఆన్సర్ చెప్పండి. ఎటువైపు పెరుగుద్ది? కిటికీ నుంచి లోపలికి పెరుగుద్దా, కిటికీ నుంచి బయటికి పెరుగుద్దా? కిటికీ నుంచి బయటికి పెరుగుద్ది. ఎందుకంటే కిటికీ బయట ఏముంటుంది, కాంతి ఉంటుంది. కాబట్టి కాంతి వైపుగా మొక్క పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఇలా కాంతి వైపుకు మొక్కల పెరుగుదలను చూపించడాన్ని కాంతి అనువర్తనం అంటాం. గురుత్వానువర్తనం అనగా, గురుత్వానువర్తనం అంటే గురుత్వాకర్షణ శక్తికి అనుకూలంగా పెరుగుదలని చూపించడం. ఎగ్జాంపుల్కి వేర్లు, ఏ మొక్క యొక్క వేర్లైనా భూమికి లోపల వైపు గురుత్వానువర్తనానికి అనుకూలంగా పెరుగుదలను చూపిస్తాయి, చలనాన్ని ప్రదర్శిస్తాయి. నీటి అనువర్తనం అనగా, రాళ్ల సందులల్లా గోడలల్లా పెరిగేటటువంటి మొక్కలు వాటి యొక్క వేర్లు ఏం చేస్తాయి అంటే నీరు ఎక్కడ ఉంటుందో అటువైపుగా వేర్లు పెరుగుతాయి. కాబట్టి దీన్ని నీటి అనువర్తనం అంటాం. రసాయనిక అనువర్తనం అనగా, రసాయనాల వైపుకి పెరుగుదల లేదా చలనాన్ని చూపించడం. ఉదాహరణకి పరాగనాళం మొలకెత్తడం. పరాగ సంపర్కం జరిగిన తర్వాత పరాగరేణు ఏమవుతుంది, మొలకెత్తి పరాగనాళం ఏర్పడుతుంది. ఆ పరాగనాళం ఏర్పడడం అనేది రసాయనాలకు అనుకూలంగా జరుగుతుంది. మొక్కల్లో కణాలు పొడవుగా పెరగడానికి ఉపయోగపడేటటువంటి హార్మోన్, కణాలు పెరగడానికి ఉపయోగపడేది ఆక్సిన్లు. మొక్కల్లో ఉండే హార్మోన్లను ఏమంటాం మనం, ఫైటో హార్మోన్లు అంటాం. మొక్కకు ఒక వైపు నుండి కాంతి తగిలినప్పుడు మొక్క కాంతి వైపు వంగి పెరగడానికి కారణం ఏంటి అంటే ఆక్సిన్లు కొమ్మలలో నీడ ఉన్న వైపుకు వ్యాపించి ఆక్సిన్ల గాఢత కాంతి సోకన వైపు కణాల పొడవును పెరిగేటట్టుగా ప్రేరేపిస్తుంది. కాబట్టి అది వంగి పెరిగినట్టుగా కనిపిస్తుంది. కాండం పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లు ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు. కణ విభజన ప్రేరేపించే హార్మోను సైటోకైనిన్లు. మొక్కల పెరుగుదలను నిరోధించే హార్మోన్, ఇక్కడ చూడండి ప్రేరేపించే కాదు నిరోధించే హార్మోన్ అబ్సిసిక్ ఆమ్లం, ABA అంటాం. ఆకులు రాలుట్లను ప్రోత్సహించే హార్మోన్ అబ్సిసిక్ ఆమ్లం, ఆకులు రాలడాన్ని తొందరగా చేసేటటువంటి హార్మోన్ అబ్సిసిక్ ఆమ్లం. పోరాట పలాయన హార్మోన్, ఇవి జంతువుల హార్మోన్స్. పోరాట పలాయన హార్మోన్ అని ఏ హార్మోన్ పిలుస్తాం, అడ్రినలిన్ని, అధివృక్క గ్రంథి నుంచి విడుదలవుతుంది. పీయూష గ్రంథి నియంత్రించే గ్రంథి ఏది? పీయూష గ్రంథే మిగతా అన్ని వినాల గ్రంథులను నియంత్రిస్తుంది. దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటాం. కానీ పీయూష గ్రంథి నియంత్రించే గ్రంథి కూడా ఇంకోటి ఉంది, అది హైపోథాలమస్. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన మూలకం ఏది? థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ ఉత్పత్తి కావాలంటే అయోడిన్ కావాలి. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమైనటువంటి థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన మూలకం అయోడిన్. థైరాక్సిన్ పని ఏంటిది? సాధారణ జీవక్రియ రేటును నియంత్రించడం. ఆహారంలో అయోడిన్ లోపిస్తే వచ్చే వ్యాధి గైటర్. అయోడిన్ లోపంలో వచ్చే వ్యాధి గైటర్. గైటర్ యొక్క లక్షణాలు, వాచినటువంటి మెడ ఉంటుంది. పెరుగుదల హార్మోన్ ఎక్కువైతే ఏం జరుగుతుంది? పెరుగుదల హార్మోన్ కనుక ఎక్కువైనట్టయితే అతి దీర్ఘకాయత్వం వస్తుంది. ఒకవేళ తక్కువైతే మరుగుజ్జుతనం అనేది ఏర్పడుతుంది. పురుషులలో ప్రత్యుత్పత్తి హార్మోన్ టెస్టోస్టిరాన్. స్త్రీ ప్రత్యుత్పత్తి హార్మోన్ ఈస్ట్రోజన్. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్. ఓకే అండి, ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.